ఉమాదేవి వస్తున్నాను, చేస్తున్నాను. ఉమాదేవి, ఉమాదేవి భయపడ్డావా? కొట్లాట చూసి భయపడొద్దు, వాళ్ళంతా ఓడిపోయారు. ఈ చోటు చాలా ప్రమాదం. నేను నిన్ను వేరే చోటికి తీసుకుపోతాను, ఓలాగా ఎత్తుకుపోతాను. నేనొక బుర్రలేనుండే ముందే నేను ఇక్కడ తీసుకురావాల్సిందే. భయపడద్దు, ఇక్కడ కొండ భయమే తప్ప మనుషుల భయం లేదు. హాయిగా ఉంది కదా. దిగులు పడద్దు మాదేవి, వారు దగ్గర పడింది. ఇక మన పెళ్ళే, ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇక్కడే కాపురం చేసుకోవచ్చు, ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఇది నా చోటు. కోయిల, నా కోయిల, కోయిల, కోయిల కింద పిచ్చుకొని చంపేశారు. కోయిల, అవును, ఈ మనుషులంతా కలిసి చంపేశారు. అందుకే ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉండిపోతాం. అవును. ఆపండి, ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలండి. ప్రైవేట్ ఆసుపత్రి. ప్రైవేట్ ఆసుపత్రిగా? ఏమిటా నా రక్తం. పాలు. గుణ, కోపం లేదా? నా మీద లేదా? నేను నీకు చేసిన ద్రోహం మరింకెవరికైనా చేసుంటే నన్ను కొట్టి చంపేసేవారు. ఎన్ని తప్పులు నేను చేసినా నువ్వెందుకు నన్ను? గుణ, ఏమిటిది? ప్రేమ. ఏం ప్రేమది? నా పేరు కూడా నీకు తెలీదు. తెలుసు, ఉమాదేవి అని తెలుసు. నాకు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి
రోహిణి అనే పేరు కంటే చక్కగా ఉంది. ఎవరు రోహిణి? ఒక్కరిది. పాప 8వ ఏట వాళ్ళమ్మ చచ్చిపోయింది. 10వ ఏట నుంచి తనెక్కడో హాస్టల్లో చేరింది. తనుగానే చదువుకుంది. వాళ్ళ నాన్న కూడా తనని పట్టించుకునేవాడు కాదు. 7 కోట్లని 20 కోట్లు చేయాలి, అదే అతని తాపత్రయం అంతా. తర్వాత వాళ్ళ నాన్న కూడా. తర్వాత ఆ పిల్ల రోహిణిని ఎవరూ చేరదీయలేదు. కానీ ఈ ఉమాదేవికి నువ్వున్నావు. ఎవరూ లేని ఆ రోహిణి కంటే నువ్వు ప్రేమించే ఈ ఉమాదేవి అబ్సల్యూట్లీ ఎ లక్కీ కాల్. అదృష్టవంతురాలు కదూ? అవును. ఏం కావాలి నీకు? ఎందుకు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు? ఏం ఆశిస్తున్నావు? నేను కావాలా? నా దేహం కావాలా? ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పు. మరి ఇంకేం కావాలి? పెళ్ళి. ఓకే, కట్టు. ఇప్పుడు కాదు, పౌర్ణమి నాడు కట్టాలి. నీ ఇష్టం. ఇక మీద నువ్వేం చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఏది చెప్పినా నేను వింటాను. నిజమా? బయటికి వెళ్ళగానే పోలీసులకు చెప్తానేమోనని నువ్వు అనుకుంటున్నావా? కాదు, అలా చేయవు. నేను మంచిదాన్ని కానుకున్నా. ఇక్కడెవరూ మంచివాళ్ళు కారు. నేను, మా నాన్న, మా అమ్మ, ఈ ఎస్కే ఎవ్వరూ మంచివాళ్ళు కారు. నువ్వు తప్ప. ఇక్కడ అందరికీ పిచ్చి గుణ, డబ్బు పిచ్చి, మద పిచ్చి, ఈ లోకమే పిచ్చిది. ఇలాగే నేను చెప్పా, నన్ను పిచ్చాడన్నారు. నీకు పిచ్చి లేదు గుణ. ఊరికి వెళ్ళగానే మీకేరా పిచ్చి, నా గుణాకి పిచ్చి లేదని నేను నిరూపిస్తాను. డాక్టర్ గారు చెప్పారు, గుణ నీకు పిచ్చి కాదు, ఈ గణేష్ కి పిచ్చి అని డాక్టర్ గారు అన్నారు. ఆయనకి లెటర్ రాయాలి, నువ్వు అన్నదంతా రాయాలి. దానికి ముందు నీకు లెటర్ రాయాలి. రాయ్. రాయి. ఏం రాయాలి? లెటర్. ఎవరికి? నీకు. నాకా? నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా. నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో. ఐ లైక్ ఇట్. చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీకు నీకు నే రాసే నేను రాసే ఉత్తరం. ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే అని రా. చదువు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా, నీ వచట కుశలమా? నీ నిజట కుశలమే. ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో. అదే
తొలి కలల కవితలే మాట మాటలో. అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు